ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఇప్పుడు ఇలాగే స్ట్రైట్ గా నిజాలు చెప్పేస్తుంటావా? నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. ఆర్టిస్ట్గా చేస్తారు, మీకేంటండి ఓ లక్షలు కోట్లు వచ్చేస్తాయని అనుకుంటారు. కానీ సినిమా హీరో వేరు, సీరియల్ హీరో వేరు. యాక్చువల్గా సీరియల్ అనేది ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్లా అనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు చేసుకోవడం అనేది ఉంటుంది. అప్పట్లో ఏంటంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మేము వచ్చినప్పుడు ఏదో ఒకటి అయితే మాకు ఉండాలి కదా అని చెప్పి మేము సీరియల్స్ ఎంచుకున్నాం. ఎందుకంటే సినిమాల్లో అప్పుడు అవకాశాలు రావడం అంత ఈజీ కాదు కాబట్టి. జస్ట్ ఒక 10,000 రూపాయలు మా అత్త దగ్గర మా నాన్నగారు అప్పు తీసుకుని నన్ను అయితే హైదరాబాద్ పంపించారు. ఆ 10,000 రూపాయలు కాపాడుకోవడానికి టిఫిన్ చేస్తే ఎక్కడ ఖర్చు అయిపోతుందేమో అనుకుని ఉదయం పాల ప్యాకెట్లు తాగి అలా బతికేసేవాడిని అనమాట. దాని తర్వాత మోషన్స్ కూడా పట్టుకున్నాయి. ఇలా చాలా చాలా కష్టాలు పడి ఎన్నో అవకాశాలు అంటే వచ్చి చేజారిపోయినా ఆఖరికి మన చేతికి వచ్చిన అవకాశం టాలెంట్తో అయితే నిలబెట్టుకుంటూ ముందుకు వచ్చాను. చాలా అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, మంచి పేరు వచ్చింది. చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ఎలాంటి సీరియల్స్ చేశాను. చిన్న కోడలు, అమ్మమ్మ.com, అభిషేకం, ఇవన్నీ చేసినప్పుడు లయ, వాటిలో కూడా అవార్డులు వచ్చాయి. కానీ ఇలా సీరియల్ ఆర్టిస్ట్గా ఉంటే మాత్రమే సరిపోదు అని నాకు అనిపించి నేనైతే నెక్స్ట్ స్టెప్ వేశాను. ఫ్యామిలీని నిలబెట్టడానికి ఇంకేదైనా చెయ్యాలి, ఓన్గా చెయ్యాలి అనే కోరికతో ఉండేది. ఆ కోరిక మీదే నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. అది ఏంటి, దానికోసం ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రూపమునకు నిత్య జయ మంగళం.